చూస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల భారతీయుల గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడంతో ప్రసూతి క్లినిక్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. ఫిబ్రవరి 20 లోపు సి సెక్షన్ కోసం డాక్టర్లతో సంప్రదింపులు మొదలుపెట్టేశారు. అప్పుడే బర్త్ రైట్ సిటిజన్షిప్ కు ఫిబ్రవరి 20 డెడ్ లైన్ విధించింది ట్రంప్ సర్కార్. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేశాడు. ఈ ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 19 లోపు జన్మించిన పిల్లలకు సహజంగానే అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది. అంటే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం యుఎస్లో H1B-L వీసాలపై లక్షలాది మంది ఇండియన్లు ఉన్నారు. గ్రీన్ కార్డు కోసం క్యూలో ఉన్నారు లక్షలాది మంది భారతీయులు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫిబ్రవరి 19 లోపు అక్కడ పుట్టిన పిల్లలకు సంబంధించి ఇష్యూస్ అనేవి అంతగా ఉండవు. ఇష్యూస్ అని అంటే అక్కడ అమెరికన్ పౌరసత్వం అనేది దొరకడానికి ఆస్కారం కావచ్చు, దొరికే అంశానికి సంబంధించి కావచ్చు ఉంటుంది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 20 తర్వాత ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిర్ణయం అమల్లోకి రాబోతోంది. అధ్యక్షుడు ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ చేసేశాడు. ఈ నేపథ్యంలోని ప్రసూతి క్లినిక్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. ఏకంగా డాక్టర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు. దీంతో కాల్స్ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 19 లోపు డెలివరీకి సంబంధించి వాళ్ళు డేట్ని ఫిక్స్ చేసుకుంటున్నారు. అంటే సి సెక్షన్ ద్వారా పిల్లల్ని కనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన మొదలవుతోంది. డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కేసు సినారియో గురించి చెప్పడం జరుగుతోంది. డాక్టర్లు ఒక మహిళకు సంబంధించి మార్చిలో తనకు డేట్, అంటే ఆ సందర్భంలో తనకి ఆ డేట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 19 లోపే తాను ఇక్కడ సి సెక్షన్ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశం మీద డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే 20 మందికి పైగా ఇటువంటి కాల్స్ వచ్చాయని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఫిబ్రవరి 20 ఎందుకు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆంక్షలు కావచ్చు, లేకపోతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కావచ్చు అమల్లోకి రాబోతోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రాబోతోంది. ఎందుకు ఫిబ్రవరి 20ని? ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ అమెరికన్ దాదాపుగా 22 కోర్టుల్లో ఈ అంశానికి సంబంధించి కేసు రిజిస్టర్ అయిందనేది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం 14కు సంబంధించి అక్కడ సవరణ చేస్తోంది ట్రంప్ సర్కార్ అంటూ. కానీ ఈ లోపల అక్కడ కోర్టులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి? ఒకవేళ అక్కడి కోర్టులు కనుక నిర్ణయాలు తీసుకుంటే దానికి తదనుగుణంగా అప్పుడు మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయం ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. కోర్టులో కేసులు ఫైల్ అవుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగం ఆర్టికల్ 14కి సంబంధించి ప్రస్తుతం ఇది కాస్త ధిక్కారంగా ఉంది అంటూ నిర్ణయం ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించి అక్కడ కోర్టులో కేసులు నమోదవుతున్నాయి. దీని మీద అక్కడ కోర్టులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కోర్టుకు సంబంధించి డెసిషన్స్ అనేది కాస్త చర్చ జరుగుతోంది. కానీ వాటి మాట దేవుడెరుకు, ఏం జరుగుతుందో ఏమిటో అంటూ భయాందోళన వ్యక్తమవుతోంది భారతీయ జంటల్లో. మరీ ముఖ్యంగా కాన్పుకి సంబంధించి అంటే మార్చిలో వాళ్ళ డేట్ ఇచ్చారనుకుందాం. అంతకన్నా ముందే అంటే ఫిబ్రవరిలోని పిల్లల్ని కనేందుకు సిద్ధమవుతున్నారు. సి సెక్షన్కి సంబంధించి ఫిబ్రవరి 20 లోపు సి సెక్షన్ కోసం డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. 7 నెలల గర్భంతో ఉన్న స్త్రీ కూడా తమని ఆశ్రయిస్తోంది, తమకి కాల్ చేస్తుందంటూ డాక్టర్లు చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది కథనం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయులు, తెలుగు వాళ్ళు ఆర్టీవీని ఫాలో అవడం జరుగుతోంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఫిబ్రవరి 20న డెడ్ లైన్ విధించింది ట్రంప్ సర్కార్. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేశాడు. ఈ ఆర్డర్స్ ప్రకారం
ఫిబ్రవరి 19 లోపు జన్మించిన పిల్లలకు సహజంగానే అమెరికా పౌరసత్వం ఉంటుంది. ఇక్కడ మీరు ఆసక్తికరంగా గమనిస్తే 100 ఏళ్ల తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. ఇన్ఫ్యాక్ట్ 100 ఏళ్ల తర్వాత అని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇంట్రెస్టింగ్గా రిపబ్లికన్లోని ద్వంద్వ వైఖరి కావచ్చు, లేకపోతే 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ ఒకసారి నిన్న ట్రంప్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడాడు. ఎందుకంటే మాకు 2 వైపుల వాళ్ళు కావాలి H1B వీసాకి సంబంధించి మాట్లాడిన సందర్భం కాబట్టి ఒక మిక్స్డ్ వర్షన్ అయితే మాత్రం ట్రంప్ నుంచి వినిపిస్తోంది. ఒకసారి ఆ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. నిన్న ట్రంప్ మాట్లాడిన సందర్భంలో నిన్న నైట్ మాట్లాడుకొచ్చాడు. నాకు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి, రెండింటిని వింటున్నానంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంటే H1B వీసాకి సంబంధించిన అంశం కింద భావించవచ్చు. కానీ ఒక్కసారి మీరు గమనించండి, H1B వీసాకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో అంతర్లీనంగా ఈ అంశం కూడా ప్రస్తావనకు ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో మరీ ముఖ్యంగా ఇప్పుడు భారతీయ జంటలు, ఇది కేవలం భారతీయ జంటలకు సంబంధించి, కానీ ఇది కేవలం భారతీయ జంటలకు మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే చైనాకి సంబంధించి ఉన్నారు, దాంతోపాటు వివిధ దేశాలకు సంబంధించి కొన్ని లక్షలాది మంది అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. నెలలు నిండక ముందే కాన్పులు ప్రమాదకరం అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది 20 నుంచి అందుబాటులోకి ఇన్ఫ్యాక్ట్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతీయులు చాలామంది H1B వీసాలు కావచ్చు, L1 వీసాల మీద అక్కడ ఉన్నారు. లక్షలాది మంది భారతీయులు అక్కడ పనిచేయడం జరుగుతోంది. తాత్కాలిక H1B వీసాలు కావచ్చు, లేకపోతే L1 వీసాల మీద. వీళ్ళందరూ దాంతోపాటు గ్రీన్ కార్డ్ హోల్డర్స్, గ్రీన్ కార్డుకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చాలామంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న ప్రస్తుతం దాంట్లో అంటే పిల్లలకు సంబంధించి అమెరికాకు సంబంధం అంటే తల్లిదండ్రులు ఇద్దరు అమెరికన్లు కాకపోతే, గ్రీన్ కార్డు హోల్డర్లు కాకపోతే వాళ్ళ పిల్లలు కూడా అమెరికన్ పిల్లలు కారు. సో ఇటువంటి అంశానికి సంబంధించి ట్రంప్ ఇదే మాటను చెప్పుకొచ్చాడు. ట్రంప్ మాట్లాడిన మాటల్లో తండ్రి అమెరికన్ అయి ఉంటే, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ అంతా కూడా అక్రమ వలసను అరికట్టడమే నా టార్గెట్ అంటున్నాడు ట్రంప్. ఒకటే చెప్తున్నాడు, అక్రమ వలసదారులకు సంబంధించి అమెరికాలో ఉండడానికి వీలే లేదు. H1B వీసా మళ్ళీ నాకు మంచిదే అంటున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్గా ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. ఒక్కసారి ఆందోళన మాత్రం పడకండి, ఎందుకంటే అక్కడ కోర్టుల ఇష్యూకి సంబంధించి చర్చ జరుగుతోంది. H1B వీసాలకు సంబంధించి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, దాంతోపాటు టెక్ నిపుణులు కూడా నిన్న ట్రంప్ మాట్లాడిన వైఖరి చూస్తుంటే వాళ్ళు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసి ఉండొచ్చు, కానీ దాంట్లో ఏవైనా ప్యూరిఫికేషన్ జరుగుతుంది, లేకపోతే ఒక అడుగు వెనక్కి వేయడము, లేకపోతే ట్రంప్కి సంబంధించి ఒకసారి పునరాలోచించే ప్రయత్నం చేయడము జరగచ్చు. నేను ఎందుకు ఇంత బలమైన మాట అంటున్నానంటే కనుక ఇటు కేవలం భారతదేశం నుంచే కాదు, ప్రపంచ దేశాల నుంచి ప్రస్తుతం ఆ ఒత్తిడి అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. కానీ అమెరికా ఫస్ట్ అనే నినాదానికి ట్రంప్ కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఏదైనా జరగచ్చు. ఆందోళన చెందొద్దు, మన వైపు కాస్త పాజిటివ్గా ఉండే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ అయితే డాక్టర్లు కూడా దీని మీద రియాక్ట్ అయిన సందర్భం ఉంది. అక్కడ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే కనుక అసాధారణంగా ఈ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 7 నెలల గర్భిణి తన భర్తతో వచ్చింది. ప్రీటర్మ్ డెలివరీకి సంబంధించి సంతకం చేసేందుకు సిద్ధమైపోయింది. తనకు మార్చి వరకు అంటే మార్చికి తనకి స్కెడ్యూల్ ఇచ్చారు, టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు కాన్పుకు సంబంధించి. కానీ ముందే అంటూ కూడా చెప్పడం వాళ్ళు అక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఇప్పటివరకు 21కి చేరినట్టుగా తెలుస్తోంది దాదాపు ఈ సంఖ్య. దాంతోపాటు ఇంకొంతమందికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం ఉందనే చెప్పుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి నేను ఇందాక కొద్దిసేపటి క్రితం మాట్లాడుకుంటూ వచ్చాను. H1B వీసాల మీద ట్రంప్ మాట్లాడాడంటూ కూడా. సో ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు ఒకసారి వినే ప్రయత్నం చేయండి. విన్నప్పుడు 2 చెవులు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కాస్త ట్రంప్ ఆలోచిస్తున్నాడు అని చెప్పడానికి ఉదాహరణ కింద ఈ మాట గురించి మాట్లాడుకోవచ్చు. సో ఒకసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం. There's been some debate within your orbit over whether or not to keep or eliminate H-1B visas. What's your position on that? Do you want to keep H-1Bs or do you want to? Well, I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do.
but I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now, then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people, come into our country, and we do that through the H1 program. There's been some debate within your orbit over whether or not to keep. Right, Adi, we have to have అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ తను మాట్లాడాడు. అంటే కాంపిటెంట్ పీపుల్ కావాలి, గ్రేట్ పీపుల్ మాకు కావాలంటున్నాడు ట్రంప్. H1B వీసాకు సంబంధించి నేను H1B వీసాకు సంబంధించి కూడా మాట్లాడాడు. అంటే కాస్త రెండు వైపులా కూడా తన ధోరణి కనిపిస్తోంది. H1B వీసాలకు సంబంధించి చెప్తున్నాడు, అట్ ద సేమ్ టైం బర్త్ రేట్కి సంబంధించి. అఫ్ కోర్స్ ఈ రెండు ఇంటర్లింక్ కాకపోవచ్చు, కానీ రెండిటికి సంబంధించి ఎక్కడ తను మాట్లాడుతున్న ఆ కాంకరెంట్ కావచ్చు, లేకపోతే తను మాట్లాడుతున్న ఆ కాంపిటెంట్ పొటెన్షియాలిటీ ఉన్న ఎంప్లాయీస్ కావాలనుకున్న సందర్భంలో అక్కడ పుట్టిన వాళ్ళకు సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. కాబట్టి దీని మీద కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు టాలెంటెడ్ పీపుల్ మాకు కావాలి, టాలెంటెడ్ పీపుల్ ఉండాలి అంటూ. అట్ ద సేమ్ టైం అమెరికా ఫస్ట్ అంటూ వెళుతున్నాడు. అక్కడ పుట్టిన వాళ్ళకు సంబంధించి ప్రశ్న సంధించడం జరుగుతోంది, ప్రశ్న రైజ్ అవుతోంది. ఇటువంటి తరుణంలో ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకు ఈ మాట వస్తోందంటే కనుక అక్కడ ఈ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల నుంచే కొన్ని అమల్లోకి రాబోతుంది. ఇప్పటికీ కొన్ని ఇన్ఫాక్ట్ అమల్లోకి వచ్చిన సందర్భాన్ని చూసాం. మెక్సికో బోర్డర్కి సంబంధించి ఎమర్జెన్సీ విధించాడు. అక్కడ ఆల్రెడీ ఫోర్స్ అనేది డిప్లాయ్ అయింది. ఫోర్స్ అనేది అక్కడ తన పని తను కానిస్తోంది. దాంతోపాటు కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడిన సందర్భం ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలోని ఇప్పుడు భారతీయ జంటల్లో ఆందోళన మొదలవుతోంది, ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఫిబ్రవరి 20 తర్వాత మరి ముఖ్యంగా ఫిబ్రవరి 20 తర్వాత ఈ అంశానికి సంబంధించి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. నేపథ్యంలో భారతీయ జంటలు ఫిబ్రవరి 20 లోపు సి సెక్షన్ ద్వారా పిల్లల్ని కనేందుకు సిద్ధమవుతున్నాయంటూ కూడా డాక్టర్లు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. మనతో పాటు డాక్టర్ స్వర్ణలత గైనకాలజిస్ట్ జాయిన్ అవుతున్నారు. స్వర్ణలత గారు నమస్తే అండి. నమస్తే అండి. స్వర్ణలత గారు, బహుశా ఈ రోజు ఈ మాట్లాడుకోవడం కాస్త ఇబ్బందికరంగానే అనుకోవాలి. నెలలో నిండక ముందే, అంటే 7 నెలలకు లేకపోతే 8 నెలలకు పిల్లల్ని కనేందుకు సిద్ధమవుతున్నారు భారతీయ జంటలు అంటూ కూడా అక్కడ డాక్టర్ల దగ్గరికి ఆ డాక్టర్ని సంప్రదించడం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయండి? అవి ఇంత తొందరగా చేయించుకుంటే బేబీ లంగ్స్ మెచ్యూరిటీ అనేది ఉండదండి. సో మెయిన్ గా పిల్లల కోసం చూసుకోవాలనుకుంటే మొత్తం 9 నెలలు నిన్న తర్వాత చేసుకుంటేనే మంచిదనండి అది. అంటే 7వ నెలకు కూడా, అంటే ఇంకా 7వ నెలకు అంటే దాదాపుగా మార్చిలోకి డేట్ ఇచ్చారు, కానీ 7వ నెల 8వ నెలకు సందర్భంలో అప్పటికే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫిబ్రవరిలోనే సి సెక్షన్కి సిద్ధమవుతున్నారంటూ చెప్తున్నారు. సో ఇది ఎవరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది? తల్లికి, పిల్లాడికి ఉంటుందా, ఎట్లా ఉంటుందండి? పిల్లలకి ఇప్పుడు 7 నెలల 8 నెలల పుట్టిన పిల్లలు అనేది వాళ్ళకి ఎదుగుదల ప్రాబ్లమ్, లంగ్ మెచ్యూరిటీ అనేది మెయిన్ గా అవసరం కదా పుట్టినాక. అవును. సో ఆ 7 months 8 months బేబీస్ కి అనేది అంత మంచిదైతే ఆప్షన్ కాదండి. సో అంటే ఇప్పుడు 7th మంత్ కి వాళ్ళు ఉంటారు. బరువు అనేది మనకు కావాల్సినంత బరువు పుట్టదు కదా. మనకి మంచిగా 2.5 అరౌండ్ వెయిట్ ఉండాలి. అండ్ 9 నెలల బిడ్డకి అనేది మనకి వీళ్ళకి శ్వాస తీసుకునే ప్రాబ్లం అంటే డెవలప్ అవ్వవు. 9 months అయితేనే మంచిగా ఉంటది. అదే 7 నెలలకి 8 నెలలకి చేసుకోవడం వల్ల మనకి ఈ బేబీ వెయిట్ పెరగదు అండ్ వాళ్ళకి శ్వాస తీసుకునే ఇబ్బంది, NICU అడ్మిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రైట్. స్వర్ణలత గారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీ దగ్గర కూడా చాలా కేసులు వస్తూ ఉంటాయి. నెలలు నిండక ముందు ఒకవేళ ఓ మహిళ కనుక కాన్పుకి సి సెక్షన్కి వెళ్లాల్సి వస్తే సిచ్యువేషన్ బలవంతంగా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఒక మహిళ ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత పిల్లల గురించి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ తల్లి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? తల్లికి సెక్షన్ అంటే ఇప్పుడు అనవసరంగా సెక్షన్ చేసుకోవడం వల్ల నార్మల్ కూడా మనం ట్రై చేయొచ్చు కదా. 9 నెలలు ఓన్లీ ఒక జస్ట్ డేట్ కోసం మన సెక్షన్ అనేది చేసుకోవద్దు కదండి. అవును. మళ్ళీ నెక్స్ట్ బేబీకి కూడా అంత తొందరగా, అంటే ఎమర్జెన్సీ అనే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. మనం అంటే అలాంటి మనకు తల్లి అంటే బిడ్డ సేఫ్ కావాలి, తల్లి కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం కొన్ని తొందరగా చేసుకుంటాము.
బట్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అంటే దట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మనం సో అంత తొందరగా చేసుకోవడం అనేది కూడా మంచిది కాదు అనేది నా ఒపీనియన్. అంటే ఒక మహిళ ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మహిళ కన్నా అంటే అంత తొందరగా చేసుకోవడం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఇబ్బంది. మహిళ అంటే మదర్కి ఏం కాదు, బట్ బేబీ అనేది చాలా రిస్క్ లో ఉంటుంది కదా, బేబీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి బేబీ విషయంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ పెరుగుదల ఉండదు. ఓకే, పెరుగుదల ఉండదు అండ్ వాళ్ళకి అవుట్కమ్ వచ్చి అంటే వాళ్ళు అంటే ఒకవేళ NICU మంచి మెయింటైన్ చేసినా కానీ ఇల్నెస్ అంటే తొందరగా పిల్లలు అనేది అన్నిటికీ ఇమ్యునైజ్ అవుతూ ఉంటారు అనమాట. త్వరగా అనారోగ్యం పరంగా మంచిగా హెల్తీగా ఉండలేరు ఎప్పటికీ పిల్లలు. ఓకే, రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. అలాగే తల్లి బిడ్డ ఆరోగ్యానికి కూడా మరి ముఖ్యంగా ప్రాణాలకు కూడా ముప్పు అంటూ కూడా ఒక విషయం వినిపిస్తుంది. అది కూడా ఉంటుందండి. ఎట్లా అండి అది? అంటే ఒకసారి కొంచెం మాకు చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 1000 మంది ఈ లైవ్ ను చూడడం జరుగుతుంది. కనీసం ఒక నలుగురినైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే కనీసం ఆపగలుగుతాం వాటిని. అంటే ఎలా ఉంటుందండి ప్రమాదం తల్లి బిడ్డకు? తల్లి బిడ్డకు అనేది మంచి ఆప్షన్ అయితే కాదండి. ఇద్దరికి రిస్క్ ఫ్యాక్టరీ అంత తొందరగా చేసుకోవడం వల్ల. ఎర్లీగా బ్లీడింగ్ కూడా కొంతమందికి ఆగదు అంత తొందరగా చేసుకోవడం వల్ల. ఓకే, రైట్, రక్తస్రావణం PPH వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్ స్వర్ణలత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ వర్షం వినిపించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి భారతీయ జంటల్లో గుబులు మొదలైంది. ఇంకొక నెల రోజులు కూడా పట్టుబడలేదు. దీంతో ప్రసూతికి సంబంధించి కాన్పులకు సంబంధించి క్యూలు కడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రసూతి క్లినిక్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. ఫిబ్రవరి 20 లోపు C-సెక్షన్ కోసం డాక్టర్లను సంప్రదించడం జరుగుతోంది. నెలలు పూర్తిగా నిండక ముందే కాన్పులకు వెళుతున్నారు. ఇది కాస్త ఇబ్బందికర వాతావరణం అంటున్నారు వైద్య నిపుణులు. అలా వెళితే కనుక తల్లి బిడ్డ ఇద్దరికూ ప్రమాదం అంటున్నారు, ప్రాణాపాయం అంటున్నారు. అట్ ద సేమ్ టైం మరీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఫ్యూచర్లో వాళ్ళకు వస్తూ ఉంటాయి. ఎదిగే క్రమం అంటే వాళ్ళ ఎదుగుదల మందగిస్తుంది. దాంతోపాటు ఎదిగే క్రమంలో వాళ్ళకి అనారోగ్య బారిన పడుతూ ఉంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం యావత్ ప్రపంచానికి ఒక్కసారిగా షాక్కి గురి చేస్తాయి. మరీ ముఖ్యంగా భారతీయులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. కొన్ని కేస్ స్టడీస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రంప్ సంతకం చేసిన తర్వాత భారతీయుల్లో గుబులు మొదలవుతోంది. అయితే డాక్టర్లు ఏమంటున్నారంటే కనుక దాదాపుగా గత 2 రోజుల్లోనే గత 2 రోజుల్లో, ఎందుకంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిన 2 రోజులు అంటే దాదాపుగా 48 గంటల్లోని 20 మంది జంటలు, అది మనకి ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం జాతీయ కథనాల ప్రకారం 20 జంటలు ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో కొన్ని జంటలు అయితే మాత్రం ప్రీటర్మ్ బర్త్ కోసం సిగ్నిఫికెంట్ రిస్క్ ఉన్న ప్రమాదం ఉన్నా సరే వాళ్ళు వెళుతున్నారంట. నిజంగా ఇది మాత్రం గుండె పిండేస్తుంది. ఎందుకంటే మన ప్రాణాలను పణం పెడుతున్నామా? అక్కడ కాకపోతే ఇక్కడ బతకలేమా? అంటే అఫ్కోర్స్ ఈ మాట అంటే మీకు కాస్త కోపం రావచ్చేమో, కానీ ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ ప్రాణాలని, మీ బిడ్డ ప్రాణాలని పణంగా పెట్టడం ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డాక్టర్ అనేది సంప్రదించండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎంతవరకు సమంజసము? ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్లో ఏవో చూస్తూ ఉంటూ డాక్టర్లు చెప్తున్నారు తప్ప ఇది యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇబ్బందికర వాతావరణం. ఇటువంటి సిచ్యువేషన్స్ వద్దు, కాంప్లికేషన్స్ ఉంటాయంటున్నారు. మరి ముఖ్యంగా ఊపిరితిత్తులు కావచ్చు, అలాగే ఫీడింగ్కి సంబంధించి వాళ్ళకి ఆహారం తినే విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ బరువు విషయంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటున్నారు. అలాగే న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు అంటూ కూడా వైద్య నిపుణులు చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. మీరు ఎవరి ప్రాణాలని పణంగా పెట్టాలనుకుంటున్నారు? ఈ పదాన్ని వాడుతున్నందుకు క్షమించండి, ఎందుకంటే మీకు హర్ట్ అవుతారు, బట్ తప్పదు, ఈ పదం వాడాల్సిందే. ఎవరి ప్రాణాలను పణంగా పెట్టాలనుకుంటున్నారు? మీ పసికందు ప్రాణాలని పణంగా పెట్టాలనుకుంటున్నారా? నెలలు నిండక ముందే కాన్పులకు సంబంధించి డాక్టర్లు చెబుతున్నారు, మొత్తుకుంటున్నారు, అది ఇన్ఫ్యాక్ట్ ప్రమాదం అంటున్నారు. ఎమర్జెన్సీ కేసెస్లో అంటే ఇంకా ఏదీ లేదు, ఇంకా తమ చేతుల్లో ఇంకా ఏదీ ఉండదు, ఆ బిడ్డను కాపాడాల్సిన సిచ్యువేషను
తల్లో బిడ్డో అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అంటే ఇంకా అదే లాస్ట్ అనుకున్నప్పుడు మాత్రమే నెలలు నిండకు ముందు ఆ పిల్లలు అంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి, డాక్టర్లకు మాత్రమే తెలుసు. అటువంటి సినారియోలోని కాన్పులకు ఇన్ఫ్యాక్ట్ సి సెక్షన్ చేయడం జరుగుతూ ఉంటుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించి మరికొన్ని కేసెస్కి సంబంధించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అయితే డాక్టర్లు మాత్రం ఇది టెరిఫైయింగ్ అంటున్నారు అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే నెలలు నిండక ముందే కాన్పులకు సంబంధించి కనుక వెళితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ప్రసూతి క్లినిక్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. ఇది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఎవరి ప్రాణాలను ఫలంగా పెడుతున్నామో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇంకా ఫిబ్రవరి 20 చాలా రోజులు ఉందని చెప్పుకోవాలి. ఈలోపు ఒక్కసారి మీరు కంగారు పడకండి, గాబరా పడకండి. ఎందుకంటే ఐ హోప్ ఎందుకంటే అక్కడ కోర్టులో దీనికి సంబంధించి కేసెస్ నడుస్తున్నాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి న్యాయ నిపుణులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక అక్కడ న్యాయ నిపుణులతో మాట్లాడి లేకపోతే లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా మొత్తం అమెరికాలో ఉన్న అందరూ ఏకమైతే కనుక ట్రంప్ నిర్ణయం ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టులు ఇప్పటికీ కేసెస్ నడుస్తున్నాయి కాబట్టి లీగల్గా కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, రీసెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప పిల్లల ప్రాణాలని, మీ బిడ్డ ప్రాణాలని పణంగా పెట్టాలనుకుంటున్నారా? బహుశా ఈ పణంగా పెట్టాలనుకుంటున్నారా మాట మిమ్మల్ని కలవరపరచవచ్చు. కానీ ఆలోచించే ప్రయత్నం చేయండి. నెలలు నిండక ముందు కాన్పులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం డాక్టర్లు మాట్లాడిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఫిబ్రవరి 20 లోపు సి సెక్షన్స్ కోసం డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు భారతీయ జంటలు. బర్త్ రైట్ సిటిజన్షిప్ కు ఫిబ్రవరి 20 డెడ్ లైన్ విధించింది ట్రంప్ సర్కార్. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశాడు ట్రంప్. ఈ ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 19 లోపు జన్మించిన పిల్లలకు సహజంగానే అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో H1B L వీసాలపై లక్షలాది మంది ఇండియన్లు ఉన్నారు. గ్రీన్ కార్డు కోసం క్యూలో ఉన్నారు లక్షలాది మంది భారతీయులు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ట్రంప్ నిర్ణయం తీసుకున్న 2 రోజుల వ్యవధిలోని 20 జంటలు ఇప్పటికే డాక్టర్లను సంప్రదించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. నిజానికి ఆ సంఖ్య ఎంతలో ఉంటుందో ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎంతోమంది తల్లులు ఈ కథను చూడడం జరుగుతోంది. రియాక్ట్ అవ్వండి, వాళ్ళకు చెప్పండి. కనీసం ఒక్క ప్రాణం మీరు కాపాడినా, అవును ఒక్క ప్రాణం మీరు కాపాడినా జీవితం సఫలమైనట్టు. అది ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ నవయువ శిఖరం మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చామర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, అన్నమయ్య జిల్లా.